49వ అధ్యాయము. చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా తీయండి. యెషయా గ్రంథం, పాత నిబంధన గ్రంథం 610వ పేజీ, 611వ పేజీ, 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, ప్రశస్తమైన రాజ్య, ఈ సాయంకాల సమయంలో మా కృతజ్ఞతలు, స్తోత్రాలు. అయినా నిజముగా తల్లైనా మరుచును కానీ నీవైతే మరవని దేవుడు ప్రభువా. ఈ 2020 సంవత్సరం అంతా కూడా నీ కృపలు భద్రపరుచుకుని ఒక తల్లి వల్లే నాయన మీరు కాపాడుకుంటూ తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. మా బలహీన సమయాల్లో, కష్ట సమయాల్లో, మరణ సమయాల్లో, శోధన సమయాల్లో, అనేక సందర్భాలలో నీవే ఒక తల్లిగా ఉండి నాయన ప్రేమించుచు నాయన పోషించుచు ప్రభువా, మమ్మల్ని మరవక విడవక ఎడబాయిక నాయన నీ కృపతో సంవత్సరం అంతా నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఏమి గలము నాయన. ఓ వేలాది నదులు విస్తార తలిమిచ్చినాను. ఓ నేను జ్యేష్ఠ పుత్రునికి ఇచ్చినాను, నీ రుణము తీరునని ఓ భక్తుడు చెల్లిస్తున్నాడు ప్రభువా. నాయన మీరు చేసినటువంటి కార్యాలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు ఇలా ఉన్నామంటే అది నీ కృప అని నేను స్తుతించుచున్నాను ప్రభువా. నీవే మంచి ప్రధాన కాపరిగా ఉండి తండ్రివై తల్లివై ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇకపై కూడా మీరు నడిపించండి, సహాయం ఇచ్చేయండి. చదవబడిన వాక్యం దీవించండి ప్రభువా. కొద్ది క్షణములు నీ పక్షి నిలబడుతున్నాను, బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ రాత్రి నేను తీసుకోబోతున్న ఒక చిన్న అంశం ఏంటంటే, యెషయా గ్రంథములో 49:15 వచనంలో స్త్రీ అనబడుతున్న ఒక తల్లి కోసము ఒక వాక్యం రాయబడింది. ఏముందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని ఒక ప్రశ్న అర్థమైనటువంటి కార్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటాడు దేవుడు, ఒకవేళ అంటే తల్లి అనేది మర్చిపోదు కానీ ఒకవేళ మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అనే ఒక మాట చాలా ఆదరణ ఇస్తుంది కదా, ధైర్యం ఇస్తుంది కదా. మరి చెప్పాలంటే భూమి మీద ఎవరైతే తల్లిగా కోల్పోయారో, ఎవరైతే తండ్రి కోల్పోయారో, ఎవరైతే మరి ఇంకా భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని కోల్పోయారో, సర్వస్వం కోల్పోయారో, ఆరోగ్యం కోల్పోయారో, ఆహారం కోల్పోయారు, అన్నీ కోల్పోయిన వారు ఉన్నారు, లేక యోబు వల్ల అన్నీ పోగొట్టుకున్న వారు ఉన్నారు. వారందరికీ ఒక విషయం ఏంటంటే, అన్నీ మరిచినా అన్నీ విడిచిపోయినా ఆయన మాత్రము నిన్ను విడవడు, నిన్ను మరవడు కూడా. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ రాత్రి ప్రకృతిలో కనిపించిన ఒక నిజమైన తల్లి ప్రేమ కోసం నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ గాడ్. ప్రకృతిలో కనబడుతున్న ఒక నిజమైన తల్లి ప్రేమ కోసం ఈ కాల ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. కొద్దిసేపు ఓపూతి మాట విననిపోయారా. బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే తల్లి పాత్ర చాలా గొప్పది. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, పాత నిబంధనలో మోషే చిన్న పిల్లవాడిగా పుట్టినప్పుడు ఎకేబెద్ అంటండి చాలా ప్రేమించిందంటండి. కానీ ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే, ఆ 9 నదులు విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఏడుస్తూ మరి తల్లి, తండ్రి, తర్వాత అబ్రాము, ఎకేబెదు, అక్కడ ఉన్నటువంటి రెబెకా మరియు అహరోన్ అనమాట, చిన్న మోషేని ఆ చిన్న కుటుంబం ప్రేమించిందండి. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా చిన్నపిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లల మాటలైనా చేష్టలైనా కొంతమందికి చాలా ఇష్టమవుద్ది అనమాట అండి. నిజమే, యేసుక్రీస్తు కూడా చిన్నపిల్లని తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఆ చిన్నపిల్లని ప్రేమించాడు. ఆ శిష్యులు చిన్నపిల్లల్ని వెళ్ళొద్దని ఆటంకపరుస్తుంటే అప్పుడు ఆయన వారి మీద కోప్పడి ఏమన్నారంటే, ఇదిగో మార్పు చెందవలసింది మీరు, ఈ బిడ్డల వంటి వారిగా మీరు మార్పు చెందితే కానీ పరలోకి మీరు పోరు అని చెబుతూ చంటి పిల్లల్ని ఆటంకపరచొద్దు, నా వద్దకు రానివ్వండి అని చెప్పాడండి. దేవునికి స్తుతి కలుగాక.
ఆత్మ సంబంధంగా అప్పుడే మారుమనసు పొంది రక్షణ పొందిన వారు కూడా ఆత్మ సంబంధంగా చిన్న పిల్లలేనండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లల్ని అద్దకు రాను అని చెప్తాడు. తర్వాత ఏంటంటే బైబిల్లో చిన్న పిల్లలకి తల్లి, ముఖ్యంగా తల్లి పాత్ర ఏంటంటే ఈ కాల ప్రవర్తనాడు మనకు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ మనకు 5వ సువార్త కూడా ఉంది. 5వ సువార్త చిన్న బిడ్డలకి తల్లే 5వ సువార్తగా ఉండి అన్ని విషయాలు చెప్పాలంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి అబ్రహాము కూడా లేక పుట్టినప్పుడు తన కుమారుని ప్రేమించాడు. శారా కూడా బాగా ప్రేమించింది. ప్రేరణ బైబిల్లో తల్లి పాత్ర మనం చూసినట్లయితే యాసావుకి వెళ్ళిపోద్దేమో ఆశీర్వాదం చెప్పి రిబకా ఏం చేసిందంటే తన ప్రేమించేటువంటి బిడ్డని యాకోబుని సిద్ధపరిచి ఆశీర్వాదాన్ని పంపించిందండి. ప్రైజ్ ది లార్డ్. తల్లి ప్రేమ చాలా గొప్పది. అయితే లోకములో కొంతమంది తల్లులు ఉంటారండి, పిల్లల్ని ప్రేమించరు. కొంతమంది భార్య భర్తను ప్రేమించరు, కొంతమంది భర్తలు భార్యను ప్రేమించరు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు, ప్రేమించరు. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోరు. అయితే అది లోకం. అయితే దేవుని వాక్యంలో తిరిగి జన్మించిన వారైతే ఒక ప్రత్యేకమైన జన్మగా ఉంటారు. మరి వారు నేర్చుకుని అనేక విషయాలు వారు అన్వయించుకుంటారు జీవితంలో. దేవునికి స్తుతి కలుగాక. ప్రకృతిలో కనిపించిన ఒక నిజమైన తల్లి ప్రేమ గురించి నా ప్రవక్త లేకపోతే మన ప్రవక్త ఉలియన్ మేడం చెప్పిన ఒక మాట మీతో పంచుకుని నీ కార్యాన్ని ముగించేస్తాను. దేవునికి స్తుతి కలుగాక. మరి నిజంగా ఆయన వేటగాడు, ప్రైజ్ ది లార్డ్, అరణ్యవాసి, ఎప్పుడు అరణ్యంలో ఉండేవాడు అనమాట. అరణ్యంలో జంతువుల గురించి, అక్కడ నివసించే చిన్న సంచార జీవుల గురించి కూడా ప్రతి జీవి కోసము చాలా స్పష్టంగా ఎరిగినవాడు. అంత మాత్రం కాదు, ఆయనకి ఏ జంతువు స్వరమైనా ఆయన పలకగలమాట అండి. ఆయనకి పక్షుల స్వరం వచ్చు, జంతువుల స్వరం వచ్చు. ఎందుకంటే అరణ్యవాసి కాబట్టి ఆ స్వరాలు విని దాని స్వరం ఏమిటో, దాని అరుపు ఏమిటో, దాని ఆలాపన ఏమిటో అనే దాన్ని కనిపెట్టగలటువంటి వ్యక్తి అనమాట. అతను కూడా మంచి ప్రకృతి సంబంధించినటువంటి ఆ అరణ్యంలో జంతువుల గురించిన ప్రతి చిన్న జీవి గురించి కూడా బాగా అధ్యయనం చేసిన వాడు ఉలియన్ మేడం అనే ప్రవక్త. దేవునికి స్తుతి కలుగాక. ఆయన జీవితంలో ప్రకృతిలో ఒక తల్లి ప్రేమ కనిపించిందండి. ప్రైజ్ గాడ్. దాని ఎద్దుకు వచ్చే ముందు నేను కొన్ని విషయాలు నేను మీతో పంచుకోపోతున్నాను. దేవునికి స్తుతి కలుగాక. నిజమైన తల్లి అంటండి తన బిడ్డల్ని ప్రేమిస్తుందంటండి. కొంతమంది తల్లులు బిడ్డలను ప్రేమించారండి. కొంతమంది తల్లులు అయితే బిడ్డల ద్వారా వ్యాపారం కూడా చేయిస్తారు పేర. కొంతమంది తల్లులు అయితే పిల్లల్ని చంపుతా కొడుతా ఉంటారు. కొంతమంది తల్లులు అయితే పిల్లల్ని భయంకరమైన బూతులు ఆడుతూ ఉంటారు. చిన్న పిల్లల్ని మరి వినరాని భయంకర కార్యాలు, వినరాని మాటల చేత వారు మాట్లాడుతుంటారన్నమాట. మరి తల్లులు కొంతమంది పిల్లల్ని గాడిదని పిలుస్తారన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా రకరకాలమైన మాటలు ఉపయోగిస్తారు. భయంకరమైన వినని కార్యాలు మనం వింటూ ఉంటాం అక్కడ పేరు. అదంతా చెత్త లోకం అన్నమాట అండి. హల్లెలూయా. అయితే మనం ప్రభు యొద్దకు వచ్చాం, మార్పుతో మనం వచ్చాం. మనం వారికి మనకి మధ్య వ్యత్యాసం మనలో కనిపించాలండి. మన కుటుంబాలు కనిపించాలి, మన జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. కాబట్టి తల్లి సరైనదైతే తన బిడ్డను ప్రేమిస్తుందట. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. తల్లి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేదంట అండి. ప్రైజ్ గాడ్. నాకు తల్లి ఉంటుంది, మీకు తల్లి ఉంటుంది. ఆమేన్. భూ సంబంధమైన శరీర సంబంధమైన తల్లైనా మరుచునేమో కానీ, అంటే కొంతమంది తల్లులు పిల్లల్ని మర్చిపోతూ ఉంటారు, పిల్లల్ని పట్టించుకోరు. కొంతమంది తల్లులు పిల్లల్ని బాగా పట్టించుకుంటారు, బాగా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించేస్తారు. మీరు అలా చేయకండి, అలా చేయొద్దు. యేసు ప్రభు కంటే మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించవద్దు. హల్లెలూయా. మీ పిల్లల్ని యేసుక్రీస్తు కంటే ఎక్కువ ప్రేమిస్తే ఈయన సహించలేడు. హల్లెలూయా. నాకు అలాంటి వారి పాత్ర కారు, నాకు వాళ్ళు వర్తించరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఒక తల్లి ప్రేమ ఎలా ఉండాలంటే పిల్లల్ని ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. అంతసేపు తల్లి తిన్నైనా వద్దమ్మా కడుపులో పెట్టేసి కుక్కేస్తుంటుంది. మంచిదే. అదే విధముగా పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా స్నానం చేయించాలో, ఎలా ఆహారం పెట్టాలో, ఏ విధంగా చేయాలో తల్లి అర్థం చేసుకుంటుంది. అవునా? చిన్న పిల్లగున్నప్పుడు చిన్నపిల్లడికి మాటలు రావు కదా, అప్పుడు వాడికి అన్నం పెట్టమని ఎలా ఏడుస్తాడు? ఒక కేక వేస్తాడు. ఆ కేకకి
తండ్రికి అర్థం అవ్వచ్చు, మిగతా అర్థం కాకపోవచ్చు, కానీ తల్లికి అర్థమవుద్ది ఆ భాష. అందుకని ఆ చిన్నపిల్లాడు అమ్మా అన్నం పప్పు అందులో నెయ్యి బాగా పిసుకు, పళ్ళు లేవు కదా నాకు అని చెప్పడండి. ఇవన్నీ చెప్పకుండానే ఒక తల్లి వాడిని అర్థం చేసుకుంటుంది. అడగకుండానే మెత్తనం చేస్తుంది, అడగకుండానే నెయ్యి వేసి పప్పు వేసి పెడుతుంది. అవునా కదా? నిజమే కదండి. దేవునికి స్తుతి కలుగాక. ఆ చంటి పిల్లోడు ఎంత ఇసికించినా తల్లి మాత్రం విసిగిపోతాడు, ప్రేమిస్తుంది తల్లి. అందుకే ప్రవక్త అంటాడు తల్లి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిది అంటాడండి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. ఒక బిడ్డను తల్లి మాత్రమే సరిగా ప్రేమించగలదంటాడు. ఏ తల్లి తెలిసే మళ్ళీ ఇందులో 2 రకాల తల్లి ఉన్నారు బైబిల్లో. మరి అతల్య అని ఒక తల్లి కూడా ఉందండి బైబిల్లో. యెజబెల్ అని కూడా తల్లి కూడా ఉంది బైబిల్లో. ఇంకో తల్లి కూడా చెప్తాను. ఎవరంటే మరి హెరోదు భార్య హెరోది అన్నమాట. ఆమె హెరోదు ముందు నాట్యమాడించింది తన సొంత కూతుర్ని. నాట్యమాడించిన తర్వాత ఆ కూతురు నాట్యమాడి ఎవరిది మరి ఫరో యొక్క జన్మదినోత్సవం పుట్టినరోజున ఆమె నాట్యమాడింది, డాన్స్ చేసింది. వేసిన తర్వాత వచ్చి ఆ రాజు అన్నాడు ఇంత బాగా నాట్యమాడు కాబట్టి నీకేం కావాలి అన్నాడు చిన్న పాపని. అప్పుడు ఆ కుమార్తె వెళ్ళి ఏం చేసిందంటే తన తల్లిని అడుగుతుంది, నాట్యమాడిని కాబట్టి ఫరో ఒక బహుమని ఇవ్వబోతున్నాడు, ఏం కావాలమ్మా అని అడిగితే ఫరో ఏం చెప్తావంటే చెవిలో చెప్తుంది, నువ్వు వెళ్ళి అది ఇది కాదు కానీ నువ్వు వెళ్ళి యోహాను చెరసాలలో ఉన్నాడు, అతను తల నరికి పలుములో పెట్టి నాకు ఇమ్మను అని చెప్పు అన్నదండి. ఏం తల్లి అండి ఇది? ఎలాంటి తల్లి ఇది? ఒక రాక్షసి తల్లి అనమాట. హల్లెలూయా. యోహాను మీద పగతో యోహాను ఖండించినందుకు గద్దించినందుకు ఆమె మనసులో పెట్టుకుని యెజబెల్ వల్లే ఏలియన్ చంపాలని ఎలా చూసిందో అలాగా పిల్లల్ని సరిగా పెంచలేదు యెజబెల్. ఇది కూడా కొత్త నిబంధనలో ఫరో యొక్క భార్య లేకపోతే ఆ యొక్క హెరోది ఏం చేస్తుందంటే తన కూతురు చెప్తుంది, పోయి నువ్వు ఆ యొక్క శిరస్సులో ఉన్నటువంటి యోహాను తలని అడుగు అని. అదేమన్నా ఆడుకునే బొమ్మ, ఆడుకుంటే బొమ్మ. నిజంగానే అతనికి అర్థమైంది ఈ కోరిక చిన్నపిల్లది కాదు, తన తల్లిది అని అర్థమైంది అతని పేర. దేవునికి స్తుతి కలుగాక. అయితే అందరిలో రాజు అయినా ఫరో అయినా మాటిస్తే మాట జమ దాటకూడదు అన్నమాట, అది నెరవేర్చాలి. హల్లెలూయా. అలా ఇరికించింది ఆ తల్లి అతన్ని, పిల్లను పంపించి. సరే, బైబిల్లో చెడ్డ తల్లు ఉన్నారండి, బైబిల్లో మంచి తల్లు ఉన్నారండి. ఈ బైబిల్లో మీకు మంచి తల్లు ఎలా నడుచుకోవాలంటే ఇందులో ఫాలో అవ్వండి. కొంతమంది చెడ్డగా ఉన్న తల్లు కూడా దీంట్లో కనిపిస్తారు. కాబట్టి రెండింటిని మీరు చూసుకుని సరైన రీతిగా వాక్యానుసారముగా తిరిగి జన్మించినటువంటి మార్పు చెందినటువంటి తల్లుల వలె భూమి మీద నివసించాలి. హల్లెలూయా. అమెరికా కొన్ని దేశాల్లో తల్లులట తమ అందం పోతుందేమోనని పిల్లలకట్ట పాలు కూడా ఎవరంటే వాళ్ళు. ప్రవక్త చెప్తున్నాడు ఈ కాలంలో ఆయన. అమెరికా స్త్రీలు లేకపోతే చాలా అందగత్తులట అందం పోతుందేమో, క్షీణించిపోతుందేమో, లేకపోతే ఆరోగ్యం పోతుందేమో, అందరూ నన్ను చూడరేమో అని ఆమె చెస్ట్ తగ్గిపోద్దేమో, లేకపోతే శరీరం తగ్గిపోద్దేమో, చిక్స్ తగ్గిపోతాయేమో, కళ్ళు లోతుకెళ్ళిపోతాయేమో, కాబట్టి నా అందమంతా పాడైపోద్దేమో అని చెప్పట పిల్లలకట కొంతమంది తల్లులు అంటండి అమెరికా దేశంలో సొంత పిల్లలకి వాళ్ళకంటే అండి పాలు ఎవరంటాడు వాళ్ళు. దాన్ని ప్రవక్త ఖండించాడు ఆ విషయంలో. అసలే పాలు కొరికే దేవుడు ఆ స్త్రీని ఆ విధంగా నిర్మించాడండి ఆయన. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. దేవుడు కూడా తల్లి వల్లే ఎలిషద్దాయిగా అబ్రహాము శారా దగ్గరికి వచ్చాడు. ఒక తల్లి తన బిడ్డలు తీసుకుని ఏ విధంగా పాలిస్తుందో దేవుడిని యెహోవా ప్రత్యక్షపరచబడి ఎలిషద్దాయిగా దిగి వచ్చి వారిద్దరిని తీసుకుని ఆయన పాలుచ్చాడట, అనగా పెంచేటువంటి వాడిగా ఉన్నాడు. తల్లి తన బిడ్డల పాలిచ్చి పెంచుతాదో సొంత పాలు ఇవ్వాలట తల్లి. హల్లెలూయా. అమెరికా దేశంలో అందగత్తులు స్త్రీలు అంటే ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందం కోసం ఖర్చు పెట్టి వాళ్ళంట ఆ సొంత పిల్లలకి పాలు ఇవ్వకుండా డబ్బా పాలు ఇస్తారంట అండి. ఈ డబ్బా పాలు వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఏమవుతారంటే ఆరోగ్యం చెడిపోతారు. ప్రైజ్ గాడ్. ఈరోజు మన ప్రవక్త దేవుడి నుంచి నిజమైన వాక్య పాలను తీసుకువచ్చాడండి ఆయన. సమస్తలో డబ్బా పాలు తాగుతున్నాయి. ఈ పిల్లలు ఏం తాగుతున్నాయి? తాజా మాంసాహారం తింటున్నాయి, రక్తం తాగుతున్నాయి, ఈ కాల వాక్యం తింటున్నాం. దేవుని ప్రవక్త వెళ్ళి దేవుని మనసులో వాక్యం తీసుకుని వచ్చాడండి. ఈ పిల్లలు డబ్బా పాలుతో ఎదగట్లేదు. ప్రైజ్ గాడ్. నా సంఘములో ఈ శ్వాసం డబ్బా పాలు తాగట్లేదు, కానీ వాళ్ళు దేవుని పలకబడిన వాక్యము చేత తాజా ఆహారాన్ని తన ఎలిషద్దైన దేవుడి దిగి వచ్చి
ఎలాగైతే పాలిచ్చి పెంచాడో ఈరోజు కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే నీకు నాకు కూడా పాలిచ్చే తల్లి వంటి వాడిగా ఉన్నాడండి ఆయన. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. పాలులో ఐరన్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. నీలో ఉన్న సమస్తమైనటువంటి ఆ 16 ఎలిమెంట్స్ లేకపోతే ఆ యొక్క వలుమలుకలు ఏమున్నాయో అవన్నీ కూడా మూల పదార్థాలు కూడా వారు పొందుకుంటారు. ప్యారా ఈరోజు సంఘ శాఖలకి డబ్బా పాలు అంటే ఏంటి? ఎప్పుడుదో ఉన్న ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అయిపోయిన పాల డబ్బా అనమాట. అది కలిపిచ్చేస్తున్నారు, తాగేస్తున్నారు. తాగేసి రూపాలు మారిపోతున్నాయి. లోపల కక్షలు, భేదాలు, అంకర్లు, కార్యాలు, చెడు కార్యాలు ఏం మార్పు రావట్లేదండి. ఎందుకంటే పాలు తేడా అక్కడ ఆరోగ్యం దెబ్బతుంటుంది పేరు వాళ్ళకి. అయితే ఈరోజు దేవుడు నీకు ఎలిషాదాయిగా దిగి వచ్చి పలకబడిన వాక్యం ఇచ్చాడండి. ఒక బిడ్డను తల్లి ఎలా ప్రేమిస్తుందో దేవుడు కూడా నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడండి. ఇంకా చెప్పాలంటే భూ సంబంధమైన తల్లి కన్నా ఆయన ఇంకా పరిపూర్ణుడైన దేవుడని. అందుకంటే తల్లి అయినా మనుచునేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అన్నాడు. ఈ తల్లి మరణిస్తుంది, ఈ తల్లి పక్షపాతం రావచ్చు, ఈ తల్లి ఒకవేళ వేరుగా ఉండొచ్చు, ఈ తల్లి మారిపోవచ్చు, కానీ ఆయన తల్లిగా ఉన్నప్పుడు ఆయన మారిపోడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడండి ఆయన. కాబట్టి ఒక బిడ్డను తల్లి మాత్రమే ప్రేమించగలదు. ప్రైజ్ గాడ్. చూడండి, బిడ్డకి 2 కుమారులు ఉన్నారనుకోండి, కుమార్తెలు కానీ, అందులో చెడ్డోళ్ళు ఉన్నా మంచోళ్ళు ఉన్నా అందరిని సమానంగా ప్రేమిస్తారు తల్లి. అది తల్లి మనసు. వీడు చెడ్డోడు కాదని వేరు చేయదు, వీడు మంచోడు కాదని వేరు చేయదు. కానీ మంచోడైనా చెడ్డోడైనా, మంచిదైనా చెడ్డదైనా ఒక తల్లి బిడ్డల్ని సమానంగా ప్రేమిస్తుందండి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అంటే మరి తండ్రి ప్రేమించడం అంటే తండ్రి ప్రేమించగలడు. నా సబ్జెక్ట్ తండ్రి గురించి కాదు కదా. అయితే తండ్రి దేవుడే, ఇప్పుడు తల్లి కూడా దేవుడేనండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని నామమునకు మహిమ కలుగాక. కాబట్టి ఇక్కడ తల్లి తన చిన్న బిడ్డలను ప్రేమిస్తుందంట. చిన్న పిల్లలను చూడకండి, ఏ తల్లికైనా ఇష్టపడుతుంది అన్నమాట. ఓ రోజున ఆ నైల్ నదిలో చిన్న పెట్టి వస్తుంది కొట్టుకుంటూ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే వివాహము కాబడలేదు, ఆమె భర్త లేడు, ఒక కన్యక అన్నమాట, ఫరో కుమార్తె. హల్లెలూయా. ఆమె స్నానం చేయడానికి వచ్చింది నదిలోనికి. ఆ నదిలో కొట్టుకుని వచ్చినటువంటి ఆ పెట్టెను చూసి ఒక కన్యకని పంపించాడు. వెళ్ళి ఒక దాసిని పంపించింది తీసుకురమ్మని. ఆ పెట్టె తీసుకొచ్చారు. ఆ పెట్టి తెరవగానే హెబ్రీ బాలుడు ఎర్రగా చక్కగా అందంగా ఉన్నాడు, చిన్నపిల్లడు. అందులో చూడగానంట ఆ బిడ్డను తీసుకుని ఆమె అలా ఎత్తుకుందంట అండి. ఈ కాల ప్రవర్తనాడు క్రూరమైనటువంటి ఆ సమయంలో, హల్లెలూయా, ఫరో ఆ సమయంలో చంటి పిల్లను నరికి పడేస్తుంటే సొంత ఫరో కుమార్తె ఇక్కడంటే అండి అలా ప్రవర్తించలేదట. కారణం ఏంటంటే ఆమెకి దేవుడు తల్లి వంటి మనసు ఇచ్చాడట అండి. ప్రైజ్ గాడ్. తల్లి వంటి మనసు. కొన్నిసార్లు తండ్రికి కూడా అది వస్తుంది, కొన్నిసార్లు అన్నకి అది వస్తుంది, తమ్ముడికి వస్తుంది, చెల్లికి వస్తుంది, అక్కకు వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ పెళ్లి కానీ ఒక సాధారణటువంటి ఫరో కుమార్తెకి క్రూరంగా ఉన్నటువంటి ఆమె ఒక తల్లి స్వభావం కలదై ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డకి తల్లిగా ఉందట. దేవునికి స్తోత్రం కలుగాక. పైగా చెప్పాలంటే ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని తెలుసుకొని, సరే ఎవరికి చెప్పొద్దు నేను పెంచుకుంటానని చెప్పి ఈ బిడ్డ కొరకు పాలు ఇవ్వడానికి ఎవరన్నా పిలిచికి రమ్మన్నప్పుడు అక్కడే పనిచేస్తున్న ఎవరు ఆమె మిరియం వెళ్ళి ఏం చేసిందంటే సొంత తల్లిని తీసుకొచ్చిందంటే అండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. ఆ ఫరో గేట్లు దాటి అలా రావాలంటే ఆ గేటు దగ్గర ఏదో పలకాలంట. ఏదో పలికినప్పుడు అది గేటు తెరబడుతుంది. అది ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె పలుకు వెళ్ళింది, మళ్ళీ పలుకుతూ ఆ గేట్లు దాటుకొని లోపల తీసుకొచ్చింది. సొంత బిడ్డకి సొంత తల్లి పాలిస్తుంది జీవితానికి. ఇది ప్రపంచంలోనే కని విని ఎరగని గొప్ప సంగతి. ఎక్కడా జరగని కార్యం ఏంటంటే తన సొంత బిడ్డ సురక్షిత స్థలంలో ఉన్నాడు, తల్లి ఆ బిడ్డకి పాలు ఇవ్వడానికి భవనం లోపలికి వెళ్ళిందండి. మరణమంతా బయట ఉంటే ఎక్కడ మరణానికి కారణమో అక్కడ ఎదుగుతున్నాడు ఈ చిన్న బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు దేవుడు కూడా నన్ను కూడా అలాగే దాయగలడని మీకు తెలుసా? ప్రపంచమంతా గందరగోళం ఉన్న సమయంలో, కరువులో ఉన్న సమయంలో, ప్రపంచమంతా మహాశ్రమకి వెళ్తున్న సమయంలో దేవుడు నిన్ను అంతఃపురం తీసుకువెళ్ళి అక్కడ నేను దాయబోతున్నాడండి ఆయన. ప్రైజ్ గాడ్. ఒక తల్లి వల్లే అని కూడా ఉన్నాడండి. దేవుళ్ళో తల్లి మనసు ఉంది, దేవుళ్ళో తండ్రి మనసు ఉందండి. దేవునికి స్తుతి కలుగాక. ఒక రోజున ఒక నల్లని నివిగ్రహ స్త్రీ తన బిడ్డ కోసం రాత్రంతా ప్రార్థన చేస్తుందండి.
రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ గాడ్. ఆమె ఏం చేస్తుందంటే, ఎలా ప్రార్థన చేస్తుందంటే, ఆమె ఇదివరకు వాక్యం ఉందన్నమాట. అదే ఏ సంగతులు అంటే, ఎలీషా కాలంలో షునేమి రాలికి దేవుడు బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డ చనిపోగా ఆ బిడ్డను తీసుకెళ్ళి గదిలో పెట్టి, ఏలియా గదిలో పెట్టి ఆమె ఏం చేసిందంటే, ఆ యొక్క దైవజనటువంటి ప్రవక్త యొద్దకు వచ్చింది. ప్రవక్త అన్నాడు, షలోం అని అడిగాడట. అంటే ఇంక తెలుగులో ఏముంటుందంటే, సమాధానముగా వస్తున్నావా? సమాధానం అనే మాటే హెబ్రీ భాషలో షలోం. ఈ షలోం అనే పదము ఇంగ్లీష్ కాదు, హెబ్రీ భాషలో. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నా సోదరులు చూడండి, అప్పుడు ఆమంటుంది, దైవజనుడా షలోం అందటండి. అంటే నేను సమాధానంగా వస్తున్నాను. వాస్తవానికి ఇక్కడ ఏమైంది? బిడ్డ చనిపోయింది. అయితే ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ తల్లి ఏ గందరగోళం చేయలేదండి. దీనికి కారకుడు దైవజనుడు కాబట్టి, దేవుడే కాబట్టి, దేవుని సేవకునికే వస్తుంది తిరిగి. ఆమె వచ్చింది, చెప్పింది సంగతులు. అప్పుడు దైవజనుడు వచ్చి ఆమెని బాగు చేశాడు, బ్రతికింది. ఈ కార్యాన్ని ఆ నివిగ్రహ స్త్రీ క్రైస్తురాలుగా ఉన్న దినాల్లో, అంటే మన తరములు అన్నమాట, మన కాలంలో ఆమె వాక్యం విన్నప్పుడు ఆమెకు అనిపించింది, ప్రభువా మరి ఆ దినాల్లో ఏలియా ఉన్నాడు, మరి నా దినాలు ఏలియా ఏడి ప్రభువా? నాకు విశ్వాసం ఉన్నది, నాకు ఏలియని పంపించు ప్రభువా, నాకు ఏలియని పంపించు ప్రభువా, నా కాలంలో ప్రవర్తేడు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతా రాత్రంతా గోజడుతూ, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ బ్రతకవలసింది అని రాత్రంతా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంది ఆ తల్లి తన బిడ్డ కొరకు. తల్లికి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. తెల్లారిపోయింది, దేవుడు ఆమెకి దర్శనం చూపించాడు. ఆ సమయంలోనే ఒక విమానం మీద మరి ప్రవక్త విలియం బ్రహ్నం ప్రయాణం చేస్తున్నాడు. షడానుగా అది ఆగిపోయింది. ఏ దేశంలో అయితే ఆమె ప్రార్థన చేస్తుందో ఆ దేశంలో ఆ విమానం ల్యాండ్ అయింది, ఆ విమానం కిందకు దిగింది. ఈయన బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్మ అన్నాడు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ప్రభు ఏదో కార్యం చేయబోతున్నాడు అని. అప్పుడు వెంటనే దానికి లోబడే స్వరానికి ముందుకు వెళ్ళాడు. అలా దాటి వెళ్తున్నాడు, ఒక వీధి గుండా వెళ్తున్నాడు కొంచెం ముందుకి. అప్పుడు ఒక సహోదరి ఆ గడప మీద ఉండి, ఆ గుమ్మ మీద ఉండి, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అంటుంది. ఆయన ఏ విధంగా ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని వెళ్ళిపోతున్నా అతనికి డౌట్ వచ్చింది. ఈమెకి నేను ఎలా తెలుసు? ఈ దేశం నాది కాదే, పరాదేశం ఇది, ఈమె ఎవరన్నా తెలియదే అని ఆగిపోయి అక్కడ అమ్మతో మాట్లాడు, అమ్మ నేను పాస్టర్ని, నీకు ఎలా తెలుసు? అయ్యా లోపలికి వస్తావా? లోపలికి వచ్చింది. ఇదిగో నా కుమారుడు ఒక దినమున ఏలియా కాలంలో దేవుడు ఏలియా దినాల్లో ఎలాగైతే కుమారుని ఇచ్చాడు, ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఏలియాని పంపించి స్వస్థపరిచాడు. రాత్రి అంతా ఏలియా కోసం ప్రార్థన చేశానయ్యా, నా కాలపు ఏలియా నువ్వేనని దేవుడు నాకు దర్శనం చూపించాడు. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నా బిడ్డ బతుకుతాడు, లేదా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అవుతాడు అని ఆమె కోరింది. అప్పుడు ఆ రాత్రి ఆ సమయంలో మరి అతడు ఆ దైవజనుడు ఆ ఉదయకాలం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు అతను స్వస్థపరిచాడు. ఒక తల్లి ప్రార్థన విమానాన్ని ఆపేసిందండి. ఒక తల్లి తన బిడ్డ కొరకు, తన తల్లి పేగు కొరకు, ఆ చిన్న బిడ్డ కోసం రాత్రంతా ఏడుస్తుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు మనుగుండలేకపోయాడు. దేవుడు తన శక్తిని పంపించి విమానానికి కిందకు దింపగలిగాడంటే ఒక తల్లి ప్రేమ తన బిడ్డ కోసం ఎంత అల్లాడిందో ఆలోచించండి ఒకసారి. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగాక. ఇంకో కార్యం చెప్పాలని ఆశిస్తున్నాను, పేరు దేవునికి స్తుతి కలుగాక. ఒక రోజున విలియం బ్రహ్నం అనేటువంటి దైవజనుడు కోటలు ఏర్పాటు చేశాడు. ఆయన ఆ కూటాలకి చాలా దూరం నుంచి, హల్లెలూయా, వేరే రాష్ట్రము నుండి అక్కడ చాలామంది కోటలకు వచ్చారు. ఆ కోటాలకి ఒక చంటి బిడ్డ చనిపోతే ఆ తల్లి ఆ చంటి బిడ్డని ఒక రగ్గులోను లేక దుప్పటిలో, లావంటి దుప్పటిలో చుట్టి కారులో ప్రయాణం చేసుకుంటూ 100 కిలోమీటర్లు దాటి ఆమె ప్రవక్త విలియం బ్రహ్నం కూటాలకి ఆమె అటెండ్ అయ్యిందండి. ఆ బిడ్డని తీసుకెళ్ళి హాస్పిటల్ని తిప్పితే బ్రతకడు అని చెప్పారు. నిజంగానే ఆ బిడ్డ చనిపోయాడండి. అయితే ఆమెకి ఆ తల్లి బిడ్డ చనిపోయిన సంగతి తెలిసినా కానీ కారు కట్టించుకుని రగ్గులో దుప్పట్లో ఆ చిన్న బిడ్డను చుట్టి, హల్లెలూయా, దగ్గర పట్టుకుని కారులో చాలా గంటల ప్రయాణం చేసి ఆ తల్లి యొక్క విశ్వాసం ఏంటంటే ఎంత గొప్పదంటే ఆ దైవజనుడి దగ్గర తీసుకువెళ్తే, ఓ నిజంగానే షునేమి కాలంలో ఎలీషా ఏ విధంగా బిడ్డలు బ్రతికించాడో నా కాలంలో కూడా దేవుడు చేయగలడని
గొప్ప విశ్వాసముతో లేఖనాలు నమ్మి, వాక్యం నమ్మి, దేవుని నమ్మి, ప్రవర్తన సేవకు నమ్మి విశ్వాసముతో ఆమె ప్రయాణం చేసుకొచ్చింది ప్రియారా. ఎక్కడ రాజీ పడదంట ఆమె. హల్లెలూయా. ఎలాంటి తల్లి అండి ఆమె. ప్రైజ్ గాడ్. ఎంతమంది చెప్పని అనకుండా పక్కన పెట్టి ఆ మాటలన్నీ ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఆ రాత్రి కూటాలు పాల్గొంది. 2-3 కూటాలు అయిపోతున్నాయి. అయితే ఉదయం 9 గంటలకు వచ్చింది ఆమె. ఉదయం 9 గంటల నుంచి ఆ కూటాల్లో ఉంది. సాయంకాలం సమయంలో ఆయన ఎదుగు తీసుకెళ్దాం అనుకుంటుంది. చాలా సమయం అయిపోయింది, జనం చాలా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆమె తన బిడ్డను తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఆ తల్లి తపన చూస్తారా? ఒక తల్లి ప్రేమ ఎలాగుందో ఆలోచించండి. దేవునికి స్తుతి కలుగాక. ఎలాగైనా ఈ బిడ్డను బ్రతికించుకోవాలి, నా బిడ్డననే ఒక తపన, ఆలోచనతో ఆమె కష్టపడి ముందుకెళ్తుందండి. అయితే జనం చాలా విస్తారంగా ఉన్నారు. ఈలోపు దైవజనుడికి, ప్రవక్తకి దేవుడు ఆమె చూపిస్తున్నాడు అండి. ప్రైజ్ గాడ్. ఆమెను చూపిస్తున్నాడు. ఆమెను రానివ్వండి అని చెప్పాడండి ఆయన. ఎందుకంటే జనం చాలా ఉన్నారు ఆయన చుట్టూ, చాలామంది స్వస్థపరచబడుతున్నారు. అలాంటి సమయంలో ఆమె ఎంత దూరం నుంచి వచ్చింది చూడండి ఆ బిడ్డ కోసం. అయితే పైన దేవుడు తన ప్రవర్త మనసులో ఆమెను కల్పింపజేశాడండి ఆయన. ఆమె వచ్చింది, చెప్పిందంతా కూడా, అయ్యా జరిగింది ఇది. అరే ఆమెను అంటాడు, ఎంత గొప్ప విశ్వాసమో నీకు, నిజమైన తల్లి అంటే నువ్వని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఆయన. ఆ ప్రార్థన చేసి ముగించేలోపే ఆ రగ్గులో లేక దుప్పులో చుట్టబడిన ఆ చచ్చిపోయిన చిన్న శిశువు తనటం ప్రారంభించాడు, కళ్ళటం ప్రారంభించాడు, చేతులు చాపుతున్నాడు, కాళ్ళు చాపుతున్నాడు, కైవరి కేకవేశాడండి ఆయన. హల్లెలూయా. ఒక తల్లి యొక్క విశ్వాసం, తల్లి యొక్క పట్టుదల ఎంత గొప్పతో ఆలోచించిన పేర. బైబిల్లో మరో కార్యాన్ని గుర్తొస్తుంది. ఆమె ఎవరంటే మరి తూరు సిదూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అన్యస్త్రీ వస్తుంది, కానాను స్త్రీ. హల్లెలూయా. తన బిడ్డ చాలా బలహీనంగా ఉన్నది చెప్పి తెలిసి ఆ బిడ్డకి దయ పెట్టిందని చెప్పి ఆ బిడ్డ కోసము తప్పిన తిప్పలు, కష్టాలు అన్నీ తిరిగి వచ్చి చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి ఆమె. ఆమేన్. అయ్యా 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 అంటే ఆయన మాట్లాడలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొంచెం ముందుకెళ్ళి అయ్యా అయ్యా దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉంది. ఆయన మాట్లాడలేదండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక. లేక దైవజనుడా అని పిలుస్తుంది, ఆయన మాట్లాడలేదు ఆయన. అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది, నువ్వు బాగు చేయాలి. అమ్మా నేను ఉందేమో మాట్లాడలేదు ఆయన. రెండోసారి నోరిప్పన్నాడైనా, నేను మీ కొరకు కాదు, నశించిన ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే పంపబడ్డానమ్మా, మీకు కాదు అన్నాడు. అయ్యా అనే కానీ మళ్ళీ కూడా పడి ఆ తల్లి తపన ఏంటంటే తన కుమార్తెకి పట్టిన దయ్యాన్ని ఈయన మాత్రమే పోగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. దయ్యాలు పట్టిన జీవితాలు యేసుక్రీస్తు నామములోంచే విడుదల కలుగుతాయి ప్రియారా. ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు దయ్యాలు పట్టి శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, దేవునికి వెలుగులో లేకుండా చీకట్లో బతుకుతున్న అనేకమైన జీవితాలు ఉన్నాయి. కానీ దయ్యాలు పోవాలంటే యేసే మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు వద్దకి రావాల్సి ఉంది. ఆమెకు అది బాగా తెలుసు కాబట్టి వచ్చింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. చీ అన్నా, పో అన్నా, మీకు కాదన్నా ఆమె ఒప్పుకోవట్లేదు పేర. ఇంకా వచ్చింది. అయ్యా దయచేసి రాబోయ్ అంటుంటే, చూడమ్మా పిల్లలకు రొట్టె తీసుకుని కుక్కలకి వేయటం అనేది సాధ్యము కాదు అన్నాడు ఆయన. కుక్క అని పిలిచాడు ఆమెని. నేను పిలిస్తే నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు నన్ను కుక్క అంటావా? నీ చర్చికి రానంతే, ఇంక నేను నీతో మాట్లాడినంతే, కనబడితే అని ఊదేసి వెళ్ళిపోతావు అంతే. కానీ మరి యేసు పాస్టర్ గారు ఆమె కుక్క అన్నాడు. మీరేం చేస్తారు? చిన్న మాటకే. కానీ మీకు తెలుసా, కుక్క మనిషి కంట చాలా విశ్వాసంగా జీవిస్తుందండి. ప్రైజ్ గాడ్. అది తన యజమాని గుర్తిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఎద్దు తన కాముంది నిరుగును, గాడిద తన సొంత దొడ్డు నిరుగును. ఏముంది వాక్యంలో? ఇశ్రాయేలు నా ప్రజలు, పాపిష్టి జనమా, దుస్సంతానమా, చెరుపు పిల్లలారా, మీకు శ్రమ అని కూడా ప్రభు చెప్పాడు చోట. హల్లెలూయా. చెరిపే పిల్లలు మీకు శ్రమ అన్నాడండి. నా సోదరులారా వినండి, దేవునికి స్తుతి కలుగాక. ఆ తల్లి అంటుంది, అయ్యా నిజమే, యజమాడి బల్లమించి పడినప్పుడు కుక్కలమైన మేము అవి తింటాం కదా ప్రభువా, ఆ ముక్కన్న పడేసే మాకు చాలు అని తగ్గించుకుని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగాక.
దాన్య ప్రవక్త వీడని పట్టుదలతో ఉంది ఆ స్త్రీ అంట. అంటే తన బిడ్డకు దయ్యం పట్టింది. తన బిడ్డకు దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఆమె ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని మాటలైనా పడైనా సరే సాధించగలిగిన చూడండి. అది తల్లి నిజమైన ప్రేమ అంటే. అదే కొంతమంది అయితే ఇంటికి వచ్చేసి అక్కడికి వెళ్ళను కానీ నన్ను కుక్క అన్నాడు, ఇంకోటి చూసుకుందాంలే అనలేదట ఆయన, ఇంకో చోట పోదాంలే అనలేదు అక్కడ ఆయన, అనలేదు ఆమె, వచ్చుకుంది. అది తల్లి తన బిడ్డ కోసం త్యాగం చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో బిడ్డని ఏమనంటే కూడా తల్లులు, మా పిల్లని అంటావా, మా అమ్మాయిని అంటావా, మా అబ్బాయిని అంటావా అంత పెడతారు, ఊగెత్తారు అంటారండి. రాసి రంపలు పెట్టేసి చూపెట్టి జుట్టు లాగేసి కొట్టేసుకుంటారు తపా తపా టపా. కానీ ఇక్కడ దేవుని కొరకు తన బిడ్డ విషయంలో అవన్నీ అవమానాలని, నిందల్ని అన్నీ పక్కన పెట్టిందంటే ఆమె తన బిడ్డ కోసం ఎంత త్యాగం చేసిందో, ఎంత అనుభవించిందో చూడండి. అలాంటి తల్లులు కావాలి ఈరోజు సమాజాలలో, సంఘాలలో. దేవునికి స్తోత్రం కలుగాక. మాట పడే తల్లులు కావాలి, ఓర్చుకునే తల్లులు కావాలి, పిల్లల కోసం త్యాగం చేసే తల్లులు కావాలి. హల్లెలూయా. తన వలె తన పొరుగు వారిని ప్రేమించేటువంటి తల్లి మనసు గలవారిగా ఉండాలి. ప్యారా, దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఒకసారి ఒక పావురానికి 2 పిల్లలు ఉన్నాయండి. పావురము, తల్లి పావురం ఏం చేస్తుందంటే పిల్లల్ని కింద ఉంటే ఏమైనా తినేస్తని చెప్పి ఆ పిల్లలకి ప్రత్యేకంగా పైన గూడు కట్టిందండి, ఎత్తైన స్థలంలో. ప్రైజ్ ది లార్డ్. ఒక భవనం పైన కట్టింది. ఇంటిపైన అక్కడక్కడ మనకు గోళ్ళు కనిపిస్తాయి. సాధారణంగా పావురాలు తన పిల్లల కింద పెట్టవండి, ఎందుకంటే ఏమైనా తినేస్తాయని చెప్పేసి అటు ఏం చేస్తాయంటే ఎవరికి అందకుండా, ఏ జంతుకి, ఏ మృగానికి, ఏ కుక్కకి అందకుండా అంత ఎత్తున ఇంటిపైన ఆ పైన అక్కడ చోట కట్టుకుంటాయి అన్నమాట. ఆ విధంగా కట్టుకున్నప్పుడు ఒకసారి ప్రవక్త ఏం చేశాడంటే ప్రత్యేకంగా తన కెమెరా ఆడి తిప్పాడండి. చూస్తున్నాడు. తల్లి పావురం చక్క తన స్వరంతో కుక్కు కుక్కు అంటూ జాగ్రత్తగా ఏం చేస్తుందంటే పిల్లలకి ఎక్కడి నుంచో తెచ్చిన ఆహారం తీసుకొచ్చి నోట్లో నుంచి పడుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. తల్లి పక్షిరాజు కూడా ఒక రోజు ఏం చేసినట్టే తన పిల్లను వెతుక్కుంటూ 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 వచ్చింది. పేర తన తల్లి తన పిల్ల ఎక్కడో చోట ఉందని అవగాహన తల్లికి ఉంది కాబట్టి మదర్ ఈగల్ బేబీ ఈగల్ని వెతుక్కుంటూ వచ్చి తన బిడ్డను సంపాదించుకుంది. పేర దేవుడు కూడా ఆ మదర్ ఈగల వల్లే, ఆ తల్లి పక్షిరాజు వల్లే తన పిల్లల్ని ఈ రాత్రి కూడా, రోజు కూడా, ఆయన వచ్చే పర్యంతరం కూడా వెతుకుతూ ఉన్నాడు. తన స్వరమనే ఈ కడవరి కాల స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడండి ఆయన. తాను చెందిన పిల్లలు ఖచ్చితంగా స్వరాన్ని వింటాయి, వెంబడిస్తాయి, ఎత్తబాటుకి వెళ్తాయి, దేవునితో సదాకాలం ఉంటాయి. ఆ పావురము తన పిల్లల కోసం అంట చాలా కష్టపడి ఆహారం తీసుకొచ్చుట, పోషించడం చూస్తాడండి ఆయన. అంటాడైనా ఒక పావురము 2 చిన్న పిల్లల్ని తల్లి వాటిని ఎంతగానో పట్టించుకుంటూ పోషించుచున్నది అన్నాడండి. ప్రకృతిలో చూడ కార్యాలు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమె చెప్తారా? అప్పుడు అంటే ప్రవక్త, మానవ జీవులతో దేవుడు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట అండి. మానవులైన మనలతో ఉండాలని దేవుడంట ఇష్టపడుతున్నాడు తల్లి వల్లే. మీరు పిల్లలై ఉన్నారు ఆయనకి పిల్లలు అంటే కుమార్తెలు కుమారులే ఉంటారట, మనవరాళ్ళు మనవాళ్ళు ఉండరంటండి. ఎందుకంటే ఆయన ముసలోడు కాదు, ఆయన నిత్య జీవం గల దేవుడు అండి. ఆయన కాలమే లేనివాడండి ఆయన. కాబట్టి నేను కుమారుణ్ణే, నా కుమారుడు కూడా కుమారుడే. రేపు వాడి పెళ్ళి అయితే అప్పుడు చూద్దాంలే. వాళ్ళు కుమారుడు ఉంటే వాడికి ఆయన తండ్రియే. హల్లెలూయా. నా కుమార్తెకి ఆయన తండ్రి, నా కుమార్తెకి రేపొద్దున పిల్లలు పడితే వాళ్ళకి కూడా ఆయన ఏమవుతాడంటే ఆయన తండ్రి అవుతాడు. మీ కుమార్తెలకి, మీ మునువురాలకి, ముసలోడైపోయినా నీ పిల్లలకి కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. అంటే ఆయన సర్వలోకానికి తండ్రిగా ఉన్నాడు. అందుకే ఆయనకి లాస్టింగ్ ఫాదర్, నిత్యుడు తండ్రి అన్నారండి. దేవునికి స్తోత్రం కలుగాక. నీ తల్లిని మరచొచ్చు, నీ తండ్రి మరచొచ్చు, నీ పిల్లలు మరచొచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను మరవడండి. ఆయన మానవ అంటే మనుషులతో దేవుడు ప్రేమ కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడంట అండి. ఒక తల్లి ఎలా కడుతుందో అలాగే సహిస్తున్నాడండి. అందుకే ఆ యొక్క అరణ్యములో ఆ తల్లి అయిన దేవుణ్ణి లేక తండ్రి అయిన దేవుణ్ణి ఎంత బాధ పెట్టినా, హింసిస్తున్నా, మాట్లాడుతున్నా ఆయన అలా ఓర్చుకుంటూ తన బిడ్డలేనని చెప్పి ఆయన తన పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చాడండి. ఆయన పక్షిలో తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటూ తల్లి, అదేవిధంగా దేవుడిని యెహోవా ఒక తల్లి పక్షిరాజు వాళ్ళే పిల్లల్ని రెక్కల మీద మోసుకుని వచ్చాడండి ఆయన.
ఈరోజు నిన్ను కూడా లోకంలోంచి, అనేక శాపంలోంచి, పాపంలోంచి, చీకటిలో నుంచి, రోత బతుకులోంచి ఆయన తల్లి వల్లే నేను పట్టించుకుని నేను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఒక రోజున ఏం జరిగిందంటే, ప్రైజ్ గాడ్, ఆమె చెప్తారా, దేవుని ప్రవక్త కారు వేసుకుని వెళ్తున్నాడు. ఒక రోజున ఆ కారు మార్గంలో పైకి వస్తుంటే ఆ దారిలో అండి అపాసం అనే ఒక జంతువు అనమాట అండి. దాన్ని ఏ విధంగా చెప్పాలంటే, ఇది ఒక ఉడతలా ఉంటుంది అన్నాడు ప్రవక్త. చిన్న జంతువు, ఉడతల. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు అవకాశం ఉంటే ప్రాజెక్ట్ ద్వారా మనం చూడొచ్చు దాన్ని. ఆ అపాసం అంటే అది ఉడతలా ఉంటుంది, పెద్ద సైజులో ఉంటుంది. దానికి పిల్లలు పుడతారు. ఇంచుమించు 9 పిల్లలు ఉంటాయన్నమాట. 9 పిల్లలు పెట్టగలదు. అది ఇక్కడ కడుపు దగ్గర ఒక సంచి ఉంటుంది అన్నమాట. కంగారుకి, ఆ జంతువుకి ఎలాగైతే ఆ కడుపు దగ్గర సంచి ఉంటుందో అదేగా పిల్లల్ని ఆ సంచిలో పెట్టుకుంటుంది అనమాట. దానికి ఆ స్వభావం. పైగా అది పగల కన్నా రాత్రులు ఎక్కువ సంచార జీవి అనమాట. దేవునికి స్తుతి కలుగాక. ఒకరోజు ప్రవర్తన, నా కారు మార్గం పైకి వచ్చి చూచాను, చుట్టూ కంచి వేయబడినటువంటి ఇతర స్థలంలో దాటి పూర్తిగా కంచి వేయబడి ఉన్న అక్కడ నా స్థలం ఒకటి ఉన్నది. అక్కడికి తన మార్గమున తనకు తెలిసినట్టుగా కంచి క్రింద నుండి ప్రాకుతూ ఒక చిన్న జంతువు అనగా అపాసం అనేది వచ్చినది అన్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. కారు వెళ్ళు మార్గమునకు వచ్చినది, నా ముందు వసారలోనికి పైకి వసార వైపునకు తిరిగినది. అప్పుడు నా పిల్లలతో లేకపోతే నాతో చెప్తున్నాను, ప్రవర్తన అనమాట, దానికి ఏదో జరిగింది. బహుశా దీనికి ర్యాపస్ అంటే కుక్క కాటు వలన వచ్చే వ్యాధి అని కావచ్చు. కాబట్టి దీనికి గాయం తగిలిందని గమనించారండి వాళ్ళు. ప్రైజ్ గాడ్. అపాసం రాత్రి వేళలోనే సంచరిస్తాయట, పగటి వేళ అవి అసలు చూడలేవు. ఆ సమయంలో, పగటి సమయంలో, అర్థమైందండి, పగటి సమయంలో ఆ చిన్న జంతువు చాలా కష్టపడి పర్వతున్న ఇంటి వద్దకి ఆ యొక్క వస్త్రాలకు వచ్చిందండి. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. మీకు అర్థమైందా? హల్లెలూయా. ప్రవర్తనాడు నాతో కొంతమంది సహోదరులు, వుడ్స్ అనే సహోదరులు, వుడ్స్ భార్య ఇంకొంతమంది ఉన్నారు. ఆ సమయంలో దాన్ని తీసి అపాసంపై జాగ్రత్తగా పెట్టాను. ఆ టైంలో అక్కడ ఏముందంటే గులకరాలు లాగేటువంటి ఉపయోగించేటువంటి ఒక పార అనమాట. పారలాంటిది, గొరుకుపై పారలాంటిది. దాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టాడు ప్రవక్త. హల్లెలూయా. అది మామూలుగా చేయ రీతిగా ఆడుకోవటకు బదులుగా ఆ గొరకపై పదే ఆ పారను పదే కొరుకుతుందట. ఇది నన్ను ఆశ్చర్యపరిచినది. ఎలానగా అపాయం యొక్క అతి చిన్న సూచనను పసిగట్టగానే అపాసములు ఎన్నడూ ఆడటము మొదలు పెడతా ఉంటాయన్నాడండి. అంటే అపాసానికి అపాయం అనేది జరిగినప్పుడట అది ఆడుతుందట అండి. అంటే దానికి అర్థమైపోద్దట ఆ అపాయం ఏదో ఉంది, ప్రమాదం ఏదో ఉందని. కానీ ఇదేమో ఆడట్లేదంటండి. పైగా రాత్రి వచ్చేది పగలొచ్చింది. చాలా ఆశ్చర్యపడ్డాడు. హల్లెలూయా. అప్పుడు చూసినప్పుడు దాని వెనక త్రిప్పి చూశాడు ప్రవక్త. తిప్పి చూస్తే దానికి వెనక అంటే తల మీద పెద్ద గాయం తగిలిందండి. దాంట్లో కాలు ఇరిగింది. దానికి ఏంటని చూస్తుంటే దానికి కాలు విరిగినది, దాని తల ఒక వైపు నలగొట్టబడింది, ఎండిపోయింది, రక్తమంతా వచ్చుటలో ఎండిపోయినది, ఈగలు ముసిరి ఉన్నవి, పుండుని పెద్దవి చేయుటకు వలన పురుగులు కూడా లైట్గా పట్టి ఉన్నాయి. అది కుళ్ళిన మాంసం వల్లే కంపు కొడుతూ ఉంది, దారుణంగా ఆ వ్యాధికి గురై ఉన్నది అని దాన్ని చూశాడండి. ఆయన చూసి చాలా బాధపడిపోతాడు అనమాట. ఆయన విన్నారండి? హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. అది కొద్ది లక్షణాలు తన వైపు పండుకొని ఉండగా తన పిల్లలను అంటే అక్కడే ఉండి తన బాధపడుతుంది. అర్థమైందండి? దాన్ని చూశాడు ఆయన. నెత్తికి దెబ్బ తగిలింది కాబట్టి, కాలు కొంచెం ఇరిగింది కాబట్టి సాధారణంగా దానికి అక్కడేదో పారబెట్టాడు, అది నీళ్ళలో ఉంటుందని. కానీ అది కొరుకుతుంది, అంటే ఏదో సూచన ఇస్తుందని తర్వాత గమనించాడు. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? చాలా బలహీనంగా ఉందట అండి. బలహీనంగా ఉండి జస్ట్ అలా తన వీపు వైపు పండుకొని ఉండగా తన పిల్లలను మోసేటటువంటి కడుపు దగ్గర సంచి అన్నాడండి. తన బలహీనమైన బట్టి
తన బలహీన బట్టట ఆ కడుపు దగ్గర ఉన్న సంచి అంట అలా తెరవబడింది అంటాడు. దాని లోపల పిల్లలు ఉన్నాయంటాడు. ఆ పిల్లలకి అది పాలిస్తుంది అంటాడు. అంటే చాలా బలహీనంగా ఉంది, దెబ్బ తగిలింది, తన కండరాలు చాలా అలసిపోయి బలహీనపరచబడ్డాయట. తాను కడుపు దగ్గర సంచిని ఇంకెంత మాత్రము మూసి ఉంచలేని స్థితిలో ఉంది. 9 పిల్లలు అందులో ఉన్నాయి. తాను ఆ తల్లి ఆ పిల్లలకి పాలిస్తుంది. అంటే దెబ్బ తగిలినా, అక్కడ భయంకర రక్తం కారుతున్నా, పురుగులు పడుతున్నా, కాలు ఇరుగుతున్నా, కానీ ఆ సమయంలో కూడా ఆ చిన్న జంతు ఆపాసం తన బిడ్డల కోసం పోరాడుతూ తన పిల్లల్ని కాపాడుకుంటూ ఆ టైంలో కూడా అది చచ్చిపోయే స్థితిలో ఉంది. ఆ టైంలో కూడా పాలిస్తూ ఉందండి. అది ఒక నిజమైన తల్లి ప్రేమ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు తెలుసా, ఇదంతా జరుగుతుంటే చూడండి పిల్లలారా, ఇక్కడ ఒక నిజమైన తల్లి ప్రేమ ఒకటి ఉన్నది అన్నాడండి. ఇది తన చివరి శ్వాస తన పిల్లలకై పోరాడుటకు ఉపయోగిస్తున్నది. తన బిడ్డను నదిలోనికి వేసినటువంటి ఒక భయంకర తల్లి కన్నా ఈమె తన బిడ్డలను కాపాడుకుంటుంది అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓహ్, నా హృదయం తాకబడింది అన్నాడు ఆయన. నా హృదయం తాకబడింది. అప్పుడే అది మళ్ళీ లేచుటకు ప్రయత్నించింది. కాబట్టి దాన్ని లేవనిచ్చాను. మేమందరం అక్కడ నిలబడి ఉండగా త్రావు నుండి పైకి నా ఇంటి వైపు వెళ్ళుటకు ప్రారంభించింది. హల్లెలూయా. ఆ అబ్బాసము సరిగ్గా నా ఇంటి ముందు మెట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ కోలబడిపోయింది. విన్నారా? ఒక తల్లి ప్రేమ చెప్తున్నాడు. ప్రకృతిలో ప్రవర్త కనిపించిన ఆ తల్లి ప్రేమ అపాసం అనే ఈ చిన్న జంతువు తన బిడ్డల కోసం ఎంత ప్రయాసపడుతుందో, కష్టపడుతుందో, ఎంత బాధతో ఉందో అనేది దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ఈ లోపు ఏం జరిగిందంటే, అది చాలా బాధపడుతున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సహోదరి వుడ్స్ అనమాట, ఆమె పశు వైద్యురాలన్నమాట. ఆమె అంటుంది, ఇక ఇది చాలా విపరీతంగా గాయపరచబడింది బ్రహ్మం, ఇక బతకదు, నీవు దాన్ని చంపవలసినది అంటున్నాడు. బ్రహ్మం సోదరుడా, నువ్వు వేటగాడు కాబట్టి దాని పరిస్థితి అది బతకదు కనుక నువ్వు దాన్ని చంపేయి, దాని పిల్లలు కూడా చంపే అని చెప్తుంది ఒక సహోదరి. వింటున్నారా? ఒక హుడ్ భార్య అనమాట. అంటే అందరు కలిపి వెళ్ళారు అక్కడ ఇంటికి దగ్గర జరుగుతున్నప్పుడు. దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారా అన్నాడంట. నేను అది చేయలేను అన్నాడండి. ప్రైజ్ గాడ్. తన కళ్ళతో చూశాడు తల్లి యొక్క ప్రేమ. చాలాసార్లు బోధించాడు తల్లి గురించి. ఇప్పుడు ప్రత్యేకించి చూస్తున్నాడండి. నేను అది చేయలేను. ఆమె చెప్పింది, కానీ అది చనిపోతుంది. పిల్లలు ఆకలికి చచ్చిపోతాయి. మరలా ఆమె అన్నది, ఆ పిల్లలను తీసుకుని వాటిని త్వరగా చంపేయి, వాటి బాధపడట కంటే విడిపించడం మంచిది, కాబట్టి నువ్వు చంపేయి. ఆమె నాకు చెబుతూ ఉంది, కానీ నేను దాన్ని చేయలేను. కావున నేను ఆమెతో చెప్పాను, మంచిది, వెళ్ళి తుపాకి తీసుకుని వచ్చి ఈ దీన ప్రాణిని పేల్చే బ్రహ్మం సోదరుడా అంటుంది. నేను అలా చేయలేను, నేను విశ్వసించను సోదరి వుడ్స్, నేను ఏమాత్రము కూడా ఆ పని చేయలేను. నువ్వు ఒక వేటగాడివి అంటుంది ఆమె. నువ్వు వేటగాడు కదా, చంపు అంటుంది. అవును, కానీ నేను హంతకుని కాను. కాబట్టి ఆమె అన్నది, మంచిది, అయితే నా భర్తతో చెప్పించి నేను చంపించేనా అంటుంది ఆమె. వద్దు, ఆ పని చేయవద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ విధమైన కార్యము నాకు ఆమోదయోగ్యముగా కనిపించడం లేదు అన్నాడండి. హల్లెలూయా. కావున నేను అన్నాను, మంచిది, మనం కొంచెం సేపు వేచి ఉందాం అన్నాడండి ప్రవక్త. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక. పగలు గడిచింది, సాయంకాలం అయిపోతుంది. సాయంకాల సమయం వచ్చేసరికి అది వెళ్ళిపోవాలి. అసలే పగలంతా చోటు ఉంటే రాత్రి వేటాడుతూ ఉంటాయి, రాత్రి ప్రయాణిస్తాయి, రాత్రి తిరుగుతాయి అన్నమాట. అది సాయంకాలం అయిపోతుంటే కదలట్లేదు. ప్రవక్త అనుకున్నాడు, బహుశా ఇది సాయంత్రం అయిపోతుంది కాబట్టి ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందిలే, వేటకి వెళ్ళిపోతుందిలే, పిల్లలు పెంచుకుంటాయి, కట్టిడు సంచర జీవి కాబట్టి రాత్రులు తిరుగుతాయి కాబట్టి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాడు. కానీ అక్కడెప్పుడు ఉంది. సరే, దాన్ని ఎక్కడ సరిగ్గా ప్రవక్త అన్నాడు, అపాసం సరిగ్గా నా ఇంటి ముందు మెట్ల దగ్గర కూలిపడి ఉంది, అక్కడే ఉందండి. సరే, సాయంకాలం సాయంకాలం లోపలికి వెళ్ళారు ఫ్యామిలీ. ఆ సాయంకాలం నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన అయిపోయింది, తెల్లారిపోయింది. తెల్లారి 6 గంటలకు కూడా అక్కడే ఉంది ఆ జంతువు.
అంటే రాత్రి అంతా వెళ్ళలేదు, వెళ్ళిపోద్ది అనుకున్నాడు ప్రవక్త. తనకు తెలుసు జంతువులు అనేవి అవి రాత్రి సంచరి చేస్తాయి. ఆ జంతువు అయితే ఆ చిన్న అపాసం అనేది రాత్రి సంచరి జీవి, కానీ వెళ్ళిపోలేదు, రాత్రి అంతా ఇక్కడే ఉంది అని చెప్పి ఆ ఉదయం అంట బెక్కి అంటే తన కూతురు అనమాట, రెబెకా ఆమె పేరు, ఆమె చూపించాడు. ఆమె అంటే దాన్ని చూసి చాలా ఏడ్చేస్తున్నాడు అనమాట. మరుసటి రోజు ప్రొద్దున్నే నా కూతురు రెబెకా నా వద్దకు వచ్చింది. అది ఉదయం 6 గంటల సమయం. అప్పుడే ప్రభు గురించి ధ్యానించడం నేను గదిలోనికి వెళ్ళి ఉన్నాను. ఆమె అన్నది, డాడీ నేను నా మనసు నుండి ఆ పెద్ద తల్లి అపాసము తీసివేయలేకపోతున్నాను. ఉదయం ఆ రాత్రి సాయంకాలం చూశారు, రాత్రి అంతా ప్రాణం చేశారు, తిరిగి చూసిందాము వచ్చింది, అక్కడే ఉంది డాడీ, అది అక్కడే ఉంది, నా మనసులో తీలేకపోతున్నాను, అది చాలా బాధగా ఉంది అని చెప్పి ఆమె ఎక్కెక్కి ఏడుస్తున్నట్ట. ఆయన అంటున్నాడు, ఆ పెద్ద తల్లి అపాసము తీసుకోలేకపోతున్నాను అన్నది. నేను తీసుకోలేకపోతున్నాను అంటే నా మనసులోంచి తీలేకపోతున్నా అంటుంది ఆమె, తన కూతురు. అప్పుడు ఈయన అన్నాడు, నేనును అలాగే ఉన్నానమ్మా అంటున్నాడండి. అంటే అంత దీనుడండి ఈయన, అంత జాలి గలవాడు, అంత ప్రేమ గలవాడు. అన్నాడైనా, నేను కూడా బెక్కి, కావున మేము వెళ్ళి దాన్ని చూడాలనుకున్నాం. ఆ సమయంలో దాన్ని చూసాం. బెక్కి ఏడ్చుట ప్రారంభించింది గనుక మేము లోనికి వెళ్ళినాం. హల్లెలూయా. చూశాడు, ఆయన కూడా ఏడ్చాడట అండి, చాలా బాధపడ్డాడు. ఓ దేవా, ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, ఈ దీన తల్లి అపాసం ఎంతగా బాధను అనిపిస్తుంది, ఆ పిల్లలను ఎంతగా ప్రేమిస్తుంది, అది చంపబడటం నేను చూడవలసిన రాకూడదని నిరీక్షిస్తున్నాను అన్నారా. నేను అక్కడ కూర్చుని ఉండగా ఎవరో నాతో ఇలా అంటున్నారు, ప్రైజ్ గాడ్, నిన్న నీవు దాని గురించి బోధించావు. ఒక స్వరం వచ్చింది ఆయనకి, నీవు నీ అంశముగా దాన్ని వాడుకున్నావు. నేను అన్నాను, అది నిజమే, అది నిజమైన తల్లి, నేను చెప్పాను, అది నిజమే. హల్లెలూయా. కానీ దానిని నీ ద్వారం వద్దకు నేనే పంపించానని ఒక స్వరం ఆయనకి వినబడిందండి. ఏంటి, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఈ కార్యం. అప్పుడు జరిగిన సంగతి చూడండి పేరు, నేను చదివినప్పుడు చాలా ఇదైపోయినట. ప్రార్థించడకు తన వంతు కొరకు నీ తలుపునొద్ద అది ఒక స్త్రీ వల్లే 24 గంటల నుండి కనిపెట్టుకోవడం తెలుసా అని దేవుడు చెప్పాడు ఆయనతోటి. ప్రవక్త కన్నీరు కరుతుమలెట్టిని ఏడుస్తున్నాడు. అయ్యో, ఇలా అంటున్నాడు చూడండి. ఆయన పలికిన మాటలు ఏ దైవజనుడు పలకడు, అలాగా నేను పలికి వినిపిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు ఏ సేవకులు ఈ మాటలు పలకలేరు పోయారు, అలా ఉండలేరు, ఆ విధంగా మాట్లాడరు వాళ్ళు. కానీ మన ప్రవక్త లేడు. హల్లెలూయా. ఆయన చూడండి, చాలా వ్యత్యాసమైన సేవకుడు ఆయన. ఆయన అన్నాడు, ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నేను అక్కడ పంపించా, నీ ఒక్క మాట మాత్రమే నన్ను చెప్పలేదే. నేను అన్నాను, నేను ఎవరితో మాట్లాడుచున్నాను చూశాను, అది ఆయనని తెలుసుకున్నాను. ఓ, అది నువ్వే దేవా. నా తల ఉంచి ఏడ్చాను. ఓ కనికరము గల దేవా, ఓ కనికరము గల దేవా, తెలుసుకోనందుకు నీ దీనదాసుని క్షమించు. బుద్ధి లేనివాడిగా ప్రవర్తించాను, జ్ఞానం లేనివాడిగా ప్రవర్తించాను, ఎంతో కొరత కలిగి ఉన్నందుకు నన్ను క్షమించు ప్రభువా. ప్రియ ప్రభువా, నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాంతో నేను వేగిరిమే లేచి అప్పాసం వద్దకు వచ్చి, హల్లెలూయా, అక్కడ దేవుడు తనతో చెప్పాడు కాబట్టి ధైర్యంగా వచ్చి అతడు చేతులు ఎట్లయితే ముందంటే అప్పాసం దగ్గరే మోకరించాడండి మన ప్రవక్త గారు. ఆ చిన్న జంతువు దగ్గర మోకరించాడండి. ఏం దైవజనండి ఆయన మన ప్రవక్త. ఎంత దీనుడో, ఎంత తగ్గింపు గలవాడో చూడండి ఆయన. ఈరోజు చాలామందికి అలాంటి ఆ ప్రవక్తలో తగ్గింపుల జీవితం లేదండి. ఆయన అక్కడే మోకరించాడంట, ప్రార్థన చేశాడట. దేవునికి స్తుతి కలుగాక. అప్పాసం వద్దకు వెళ్ళి దాన్ని ప్రక్కన మోకరించాను. అది కోలుకుంటా ప్రార్థనలో తలను దేవుడు వైపు ఎత్తాను. నిర్జీవ స్థితికి దగ్గరైన దాని శరీరం పైన నా చెయ్యి పెట్టి, హల్లెలూయా, మర్యాదపూర్వకముగా ప్రార్థన చేశాను. చాలా మర్యాదపూర్వకం, అంటే హృదయపూర్వకముగా మర్యాదపూర్వకముగా. దేవుడు చెప్పాడేమో, పశ్చాత్తాపడ్డాడేమో, రాత్రంతా అక్కడ పడి ఉంది, నిన్న ఉదయం నుంచి అక్కడే ఉంది, అయ్యో నేను చూడలేకపోయానే, ఎంత అవివేకన చెప్పి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడిగి వచ్చి దీనుడిగా మర్యాదపూర్వకంగా ప్రార్థన చేశాడండి. ఏం జరిగింది తెలిసి, అప్పుడు ఒక నిజమైన తల్లి అపాసం అనమాట, తన బిడ్డలను బ్రతికించుకోవాలని తను చనిపోతున్నా కానీ
తను చనిపోతున్న క్షణమైనా సరే పాలిచ్చేన ఒక తల్లిలా ఉండాలని ఆమె ప్రయత్నిస్తుందంట. ఆ చివరి సమయంలో ఆ బిడ్డల కోసం ఆమె నిలబడతా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. అది చూసి ప్రవక్త ఒక తల్లి ప్రేమ ఇలా ఉంటుందని చెప్పిన వాడు ఇప్పుడు కళ్ళరా చూస్తున్నాడు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? నా పాదములపై తిరిగి నిల్చుండగా ప్రార్థన చేసి నిల్చున్నాడండి ఆయన. హల్లెలూయా. దాని శరీరంలోనికి నూతనముగా జీవం రావటము ప్రారంభమైనది. ఓ హల్లెలూయా. ఒక సాధారణమైన ఆత్మ లేని ఒక అభ్యాసములోనికి దేవుడు ప్రార్థన ఆలకించి జీవాన్ని పంపిస్తున్నాడండి. గాయం తగ్గిందటండి అక్కడ. నమ్మగలరా మీరు? ఆర్ యు బిలీవ్? యేసుక్రీస్తు తన సేవకుడుగా చేసిన అద్భుత కార్యం ప్రాక్టికల్గా బోధించాడు ఆయన. కానీ ఇప్పుడు నిజంగానే ప్రాక్టికల్గా దాన్ని చూస్తున్నాడండి. ఓ హల్లెలూయా. దాని శరీరంలో నూతనంగా జీవం రావటం ప్రారంభమైనది. ప్రైజ్ గాడ్. ఆ గాయం తగ్గింది. ప్రైజ్ గాడ్. ఆ పురుగులు పోయాయి. హల్లెలూయా. కాలు సెట్ ఇరిగిపోయిన కాలు సెట్ అయ్యిందండి. ఆ కాలు మళ్ళీ బాగైంది. ఓ హల్లెలూయా. ప్రవర్తనాడు తన కాళ్ళపై ఎగిరింది. ఓ కుండుతో వచ్చినది ఇప్పుడు ఎగిరిందట. దేవునికి స్తుతి కలుగాక. తన పిల్లలను సమకూర్చుకుంది. ప్రైజ్ గాడ్. అంటే కాలు బాగైపోయింది, అక్కడ దెబ్బ బాగైపోయింది. బలహీన కండలతో ఆ చిన్న జంతువు శక్తి ముందుకుందండి. వెంటనే శీఘ్రముగా స్వస్థత కలిగిందండి. అప్పుడు పిల్లల్ని సమకూర్చుకున్నట ఆ బ్యాగులో పెట్టుకొని ఇక శక్తి పొందింది, స్వస్థపరచబడింది. ఒక రోగులు స్వస్థపడినప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉంటారో అంతే సంతోషంగా అది లేచిందట. హల్లెలూయా. మన ప్రవర్తనాడు ఒక తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి అన్నాడు. ప్రకృతిలో అబ్బాసం యొక్క బిడ్డల యొక్క కొరకు అపాసము తల్లి ప్రేమను కనపరుస్తూ ఉంది. అది దయగలిగిన అయ్యా అన్నట్టుగా అంటండి. అది లేచి కాళ్ళ మీద ఒక మనిషి ఏ విధంగా అయితే కృతజ్ఞత తెలియజేస్తారో అదే విధంగా ప్రవక్త వైపు దీనంగా చూసి ఇలా అన్నాడు. ప్రవక్త దాన్ని వివరిస్తున్నాడు. దయగలిగిన అయ్యా కృతజ్ఞతలు అని చెప్పినట్లయితే ఎలా ఉంటుందో అలా ఆ అపాసం నా వైపు చూసింది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పకుండా మహిమపడు దేవుని పేరా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. దేవుని మనకు మహిమ కలుగాక. ఈ కళ ప్రవర్తన నడిపారా. దయగలిగిన అయ్యా కృతజ్ఞతలు నీకు అని చెప్పినట్లు ఎలా ఉంటుందో అలా నా వైపు చూసింది. పచ్చిక ప్రదేశమును విడిచి అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది బయలుదేరిపోయింది. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. ఓ నేను ఎలా ప్రభును స్తుతించాను, అడవుల్లో దేవుని ఎలా స్తుతించాను, ఎలా ఆనందించాను అన్నాడండి ఆయన. ప్రార్థన కొరకు చనిపోవచ్చున్న దీన అపాసమును నా ద్వారమునొద్దకు ఆయన నడిపించాడు మరియు దానికి జీవములోనికి లేవనెత్తాడు. ఓ హల్లెలూయా. పరిశుద్ధాత్మ తనలో నివసించుటకు కనీసం జీవాత్మను కలిగినటువంటి ఒక జంతువు, అంటే పరిశుద్ధాత్మ కూడా అందులో నివసించలేదు. అంటే అందులో రక్తమాంసాల తరప ఆత్మ లేదు. అయితే ఈరోజు మనుషులు రక్తమాంసాలు ఉన్నాయి, ఆత్మ కూడా ఉంది. రక్తమాంసం కలిగినటువంటి ఆ జీవాత్మ లేకపోతే ఆత్మ లేని జంతువులోనికి దేవుడు జీవాన్నిచ్చాడంటే, స్వస్థనిచ్చాడంటే, అయినను దేవుడు తన బలమైన హస్తముతో దాన్ని నడిపించాడు. హల్లెలూయా. నాకు తెలిసినంతటువంటి అంటాడు ఆయన. నాకు తెలిసినంత మట్టుకు ఇది ఈరోజు జీవించినది తన చిన్న కుటుంబమును అది పోషిస్తుందంట అండి. తన పిల్లల్ని అది పోషిస్తాం చూశాడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు గనుక తన పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నారా ఒక మూగ అపాసమును తన జీవమును కాపాడుకున్నట్లుగా ప్రార్థన కొరకు నా వద్దకు నడిపించగలిగినట్లయితే ఒక జంతువునే, హల్లెలూయా, ఆత్మలైన జంతువునే స్వస్థత కొరకు దేవుడు అపాసమును నా వద్దకు నడిపించగలిగినట్లయితే అపాసము కంటే నువ్వెంతో ఎక్కువ విలువ కలిగిన వాడివి, ఏ విలువ కలిగిన దానివి. ఈ రాత్రి ఇక్కడికి మీరు కూడా ప్రార్థన కొరకు వచ్చి ఉండలేదా? నా ప్రియ సోదరులారా, ఒక అపాసమును దేవుడు లేవనెత్తగలిగినట్లయితే, ఒక అపాసాన్ని బలహీనపడిన, గాయపడిన, కృంగిపడిన ఒక అపాసాన్ని దేవుడు లేవనట్లయితే, ప్రవర్తనాడు ఒక అపాసము దేవుడు లేవనెత్తగలిగితే, హల్లెలూయా, నిశ్చయముగా ఆయన నిన్ను నన్ను లేవనెత్తగలడు.
ప్రైజ్ గాడ్. ఒక జంతువు, ఆత్మలైన జంతువుని దేవుడు అంతగా పట్టించుకున్నాడు. దైవ సేవకుని ఎదుగు పంపించాడు, స్వస్థపరిచాడు. ఒక జంతువునే దేవుడు, చిన్న అపాసమునే దేవుడు అలా పంపించగలిగితే, దైవజనుడు ప్రార్థన చేస్తే బలహీనమైన ఆత్మ లేని ఆ చిన్న అబ్బాసము లేచి గంతులు వేసి కృతజ్ఞత తెలిపి జీవం కలిగి తన పిల్లల్ని పోషించుకుంటూ ఒక మంచి తల్లిగా ఉంటున్నట్లయితే, మరి దానికంటే ఆత్మ కలిగిన మనం ఎంతో గొప్పవారం అంటండి. దాన్ని లేవనెత్తిన దేవుడే ఈరోజు లేక ఈ సంవత్సరం లేక 2021 సంవత్సరం అంతా ఆయన లేవనెత్తి మనల్ని నడిపించునుగాక. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆ అప్పాసము ఒక తల్లి వలె తన పిల్లల్ని ఎలా ప్రేమించిందో, ఎలా పట్టించుకుందో, ఎలా ప్రయాసపడిందో, దా అప్పాసమును నువ్వే దేవ ప్రవక్త గౌని యొద్దకు నడిపించావు. ఓ ఆ ప్రవక్త ప్రార్థన చేయగా అది స్వస్థపరచబడి, అయ్యా నీకు నా కృతజ్ఞతలు అని ఎలా చెప్పుతూ ఉంటుందో అలా చెప్పి వెళ్ళినట్టుగా మేము వివరించబడింది ప్రభువా. ఒక అప్పాసాన్ని దేవుడు లేవనెత్తితే, అప్పాసం కన్నా ఆత్మ కలిగిన దేవుని కుమారులు కుమార్తెలు ఎంత గొప్పవారు. దేవుడు నిన్ను నన్ను లేపుతాడని సెలవిచ్చావు ప్రభువా. అందుకు కృతజ్ఞత చెల్లించుకున్నాం ప్రభువా. అప్పాసం లాంటి ఆ తల్లి మనసు కలిగిన ఆ మనసు ప్రభు నాలో మాలో ప్రతి వారికి మీరు దయచేయండి ప్రభువా. ప్రకృతిలో కనిపించిన ఆ గొప్ప అప్పాసం యొక్క తల్లి యొక్క ప్రేమను బట్టి అయ్యా కృతజ్ఞతలు ఈ రాత్రి చాలా నేర్చుకున్నాం ప్రభువా. నువ్వును అలాగే మనం ప్రేమిస్తున్నావు ప్రభువా. ఈ లోకంలో మా తల్లి మర్చి ఉండొచ్చు, కానీ నువ్వని చెప్తున్నావు, ఓ బిడ్డను మర్చినేమో కానీ వారైనా మర్చిని కానీ నేను మరవనని చెప్పి, తల్లి అయినా మర్చిని కానీ విడిచిని కానీ నేను మరవను విడవనని చెప్పిన దేవుడు ప్రభువా. అందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభువా. నీవే తండ్రిగా ఉన్నావు, నీవే తల్లిగా ఉన్నావు. నువ్వు అప్పాసాన్ని పట్టించుకున్నట్లయితే అప్పాసం కన్నా మేమంతా గొప్పవారంగా పెట్టి ఇంకా 1000 రెట్లు పట్టించుకునే దేవుడు అని గొప్ప తల్లిగా గొప్ప తండ్రిగా ఉన్నావని శృతిస్తూ కనపరుచుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నీవే నాయన లేవనెత్తుతూ, నాయన శక్తిని బలమిస్తూ, నాయన ఉజ్జీవనిస్తూ, ఆరోగ్యమిస్తూ, స్వస్థపరుస్తూ నాయన నడిపించమని మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను.